కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని మున్సిపల్ చైర్మన్ వాగ్మల రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సభాభవనంలో 2026-2027 ఆర్థిక సంస్థల అంచనా బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా 55,73,59,510 రూపాయల అంచనా బడ్జెట్ను పాలక వర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి గాను రూపొందించిన అంచనా బడ్జెట్ పట్టణ సమగ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. పురపాలక సంఘం ఆదాయం పెంచుకునేందుకు కృషి చేయడంతో పాటు ప్రాధాన్యత క్రమంలో పట్టణ అభివృద్ధి, మౌలిక వస్తువుల రూపకల్పనకు కృషి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పనిచేద్దామని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు మరియు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి మొదలైతే అది మార్చి 31కి గవర్నమెంట్ పోయి గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఈ వచ్చిన తర్వాత ఈ అప్రూవల్ ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ బడ్జెట్ కోడేసి ఆ జీతాలు కానీ, డీజిల్ కానీ, లేకపోతే ఏ ఖర్చైన కరెంట్ బిల్లు కానీ అన్నీ కూడా దాని కోడ్ మీద వేసి ఆ కోడ్ మీద నుంచే మనం డ్రా చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మనం బడ్జెట్ అప్రూవల్ కాకపోతే ఈ అమౌంట్ పే చేయలేము, బిల్ పే చేయలేము. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మంది కూడా లోకల్ గవర్నమెంట్ ఆ విధంగా బడ్జెట్ ఉంటుంది. అతి క్రియాశీలకమైన మీటింగ్ ఇది. మరి ఇది పాస్ అయిపోయి ఇది అప్రూవల్ అయిపోయినప్పుడే మనకు నిధులన్నీ ఖర్చు పెట్టుకోవడానికి వీలవుతుంది. అది దీనిగా మనకు రాబడి. నమస్కారం. ముఖ్యంగా చిన్న సబ్జెక్ట్ మాట్లాడాలనుకుంటున్నాను. మా వర్కర్స్ ఎందుకో మరి నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ పారిశుద్ధ కార్మికులు కొంత చెప్పడం జరిగింది. సరే, వాళ్ళకి ఏం కావాలో నేను మా సభ్యుల ద్వారా కమిషనర్ గారు కానీ, శానిటైజర్ గారు వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కావాలని అక్కడ ఇవ్వండి. అందులో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు తెలిసి తెలియని కొన్ని విషయాలు ప్రజాప్రతినిధులు, ఆర్టీఓ గారి మీద కూడా, కమిషనర్ గారి మీద కూడా రాయడం జరిగింది. అది పద్ధతి కాదు. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీకి సంబంధించి ఏ ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయడం లేదు. మాకు ఇచ్చింది ఒకే ఒక పిఏ, ఒక అసిస్టెంట్ ఇచ్చారు. అంతకు తప్ప మేము ఎక్కడ కూడా మా ఇంటి దగ్గర కానీ మాకు సంబంధించిన ఏదైనా ఉంటే కూడా వాళ్ళు ఎంటర్ కూడా కానివ్వము. ఇందులో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. మీరు ఏదన్నా వాళ్ళకు నిజంగా చేయాలనుకుంటే మనం చేద్దాం, తప్పలేదు. కానీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం, పత్రికలు కూడా రాయడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. పత్రికా మిత్రులకు కూడా చెప్తున్నా, ఏదైనా కూడా మీరు స్పష్టంగా మీరు ఎవరి మీదైనా ఆరోపణ వస్తే వాళ్ళని మీరు వివరణ అడగండి. ఫస్ట్ వాళ్ళ వివరణ తీసుకొని తర్వాత మీరు ఏదైనా రాయండి. కానీ ఏది పడితే అది ఎవడు పడితే వాడు ఏదో చదివితే దాన్ని మీరు తీసుకొని ఒక ముద్ర వేసి ఆ ముద్ర బజార్లో పడేస్తే దీనంతటికి రోజు మేము క్లాసు. నిజంగా ఆయన వివరణ ఇవ్వలేకపోతే, ఆయన నిజంగా తప్పు చేసింటే ఇల్లేడు. ఎవరైనా తప్పు చేయకుండా నాలాంటి వ్యక్తులు 100% క్లారిటీ ఇస్తాం. దీంట్లో ఎక్కడ ములాదా లేదు, మొహమాటం లేదు. మీరు దయచేసి రాయండి. అట్లాంటి వార్తలు నేను మరీ మిమ్మల్ని కోరుకుంటున్నాను. టెండర్ అప్రూవ్ అయ్యి ఈ దగ్గర కానీ మీ దగ్గర కానీ 3 మాసాలు అయింది కదా, 3 మాసాల తర్వాత ఒక్క రోజు కూడా మీరు పెట్టద్దు. అన్ని వర్కులు క్యాన్సిల్ చేయండి, ఇమ్మీడియట్ రీకాల్ చేయండి అని నేను చెప్తున్నాను. 3 మాసాలు అయితే మీరు అగ్రిమెంట్ అప్రూవల్ అయిన తర్వాత ఆయన అగ్రిమెంట్కి రాకపోతే మీరు ఏం చేస్తారు? ఎన్ని రోజులు ఉంటారు? సో అగ్రిమెంట్ అయిండు, వర్క్ మొదలు పెట్టలేదు, ఎన్ని రోజులు ఉంటాడు అక్కడ? ఎందుకు ఇట్లా పెట్టుకున్నారు? వద్దండి. ఎన్నిసార్లు ఇస్తారు మీరు నోటీస్? చెప్పండి. ఎన్ని నోటీసులు ఇస్తారు? ఎన్నిసార్లు ఇస్తారు? 3. ప్రతి నెలకు ఒకటి ఇవ్వండి. ఫస్ట్ నెలకు ఒకటి, 2వ నెలకు ఒకటి ఇవ్వండి, 3వ నెలకు ఒకటి ఇవ్వండి. రేపు మీటింగ్ మాత్రం మీరు ఈ బిగిన ఇట్లే ఉంటే ఒప్పుకోవాలి. నేను మీటింగే పెట్టాను. క్యాన్సిల్ చేయండి. ఏం ముఖమాట మీద నాకు అర్థం కదా. పని చేయడానికి ఎందుకంటే టెండర్ వేసుకోవడము పొద్దుకోకనా. ఫస్ట్ మంత్కి ఇవ్వండి నోటీసు, 2వ మంత్లో ఇవ్వండి, 3వ మంత్లో ఇవ్వండి. మేము వేరే ఏం చేయడం లేదు. మాకు కావాల్సింది స్పష్టంగా డెవలప్మెంట్ కావాలి, టౌన్ బ్రహ్మాండంగా ఉండాలి. బద్వేల్ పట్టణ ప్రజలు వాళ్ళు చేసుకునే అదృష్టం ఏమో నాకు తెలియదు. ఈ కౌన్సిల్తో బద్వేల్ పట్టణము దాదాపు ఒక స్థాయికి వచ్చింది.
దీన్ని మళ్ళీ కౌన్సిల్ కానీ మీరు కానీ ఇంకొక స్థాయికి తీసుకుపోయి వాళ్ళందరూ కూడా మమ్మల్ని జీవితాంతం అనుకునేటట్టు గుర్తుపెట్టుకునేటట్టు చేయండి అని చెప్పి నేను చెప్తున్నా. ఈ మిగతా వద్దు.